నిజం బయటకు వచ్చినప్పుడు, చట్టం కళ్ళు మూసుకున్నప్పుడు డబ్బు ఒక పెద్ద ఆయుధంగా మారుతుందండి. కోపం పొంగే సమయం అదే. ఇవాల్టి ఈ కేసు ఒక కథ కాదండి, ఇదొక హెచ్చరిక, ఇదొక ఉదాహరణ, నిజానికి ఒక అద్దం ప్రశ్న అని చెప్పచ్చు. మీ అందరినీ బతిమలాడుకుంటున్నాను, నన్ను కాపాడండి. నాకు ఇంకా 24 గంటలు మాత్రమే మిగులుంది. జై హింద్ సార్. జై హింద్. మివర్ కామిని, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ కిడ్నాప్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా ఉంది. అదేదో ఫిలిం యొక్క చీప్ పబ్లిక్ స్టంట్ లేదా ప్రమోషన్ అని తప్పుగా అనుకోకండి. ఆ సూపర్ స్టార్ రంధీర్ రాయ్ని నిజంగానే కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్ మనకు 24 గంటల టైం ఇచ్చాడు. కానీ సార్, మనకి ఇంకా 23 గంటలు మాత్రమే టైం ఉంది. ఈలోపు మనం వాళ్ళని కనిపెట్టాలి. మనం ముందు ఆ రంధీర్ రాయ్ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, దాని మోటివ్ని కనిపెట్టాలి. ఆ లొకేషన్ మనం ఎలాగైనా ట్రాక్ చేసి ఆ కిడ్నాపర్ రంధీర్ రాయ్ని ఎక్కడుంచారో కనిపెట్టాలి. 4 టీములుగా విడిపోదాం. ఈ వీడియోని ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారో ముందు దాన్ని కనిపెట్టమని చెప్పండి. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి. ఓకే? కామిని రంధీర్ రాయ్ని ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు, ఏ బండి, తర్వాత ఎక్కడి నుంచి తీసుకెళ్లారో కనిపెట్టాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలాగే ఆ రంధీర్ రాయ్ చివరిగా ఎవరిని కలిశారో అది కూడా మనం కనిపెట్టాలి. ఇంకా 2 గంటల్లో నాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ రావాలి. క్లియర్? కవిత, ఫిలిం ఇండస్ట్రీలో రంధీర్ రాయ్కి ఎవరితో శత్రుత్వం ఉందో ముందు కనిపెట్టండి. సార్, రంధీర్ రాయ్ 2 సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. అది కూడా ముఖ్యంగా చివరి సినిమా. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా ఆయన గొడవ పడ్డారు. నేనేమంటున్నానంటే ఫినాన్షియల్ గానే ఆయన కిడ్నాప్ అయి ఉండొచ్చు. ఒకవేళ అలా కిడ్నాప్ చేస్తుంటే మనకి ర్యాన్సమ్గా కాల్స్ వస్తూ ఉంటాయిగా. ఇది వేరే ఏదో సమస్య. సార్, రంధీర్ రాయ్ కారు చివరి లొకేషన్ అంధేరిలో ఉన్న ఇక్కడ చూపిస్తోంది. ఇంకా కారు అక్కడే ఉంది సార్. అంధేరి బ్యాక్ రోడా? రంధీర్ రాయ్ మొబైల్ ఇదే లొకేషన్ చూపిస్తోందా? అవును సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ అక్కడే. వీడియో మూలంగా ఏదైనా తెలిసిందా? ఐపీ అడ్రస్? లేదు సార్, కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే కిడ్నాప్ చేసిన వ్యక్తి వీడియో అప్లోడ్ చేయడానికి VPN యూస్ చేశాడు. ఆ వీడియోని అప్డేట్ చేయడానికి వాడిన గ్యాడ్జెట్స్ మాస్క్ చేస్తుంది. మనం కనిపెట్టడం. వెంటనే అంధేరి బ్యాక్ రోడ్ పంపండి. రంధీర్ రాయ్ అక్కడి నుంచే కిడ్నాప్ చేస్తుంటారు. మనం కూడా మన పని అక్కడి నుంచి మొదలు పెడదాం. యాక్ట్ ఫాస్ట్. ఓకే సార్. సార్, టీ. ఇదిగో పెద్దాయనా, బయలుదేరు. నేను 2 నెలలుగా మీ స్టేషన్కి వస్తూ పోతూ ఉన్నాను. నా కూతుర్ని చంపింది ఎవరని కనీసం అదైనా చెప్పండి. ఇదిగో పెద్దాయనా, విచారణ ఇప్పుడే జరుగుతోంది, కొంచెం టైం పడుతుంది. నా దగ్గర అంతవరకు టైం లేదు. నేను ప్రాణాలతో ఉన్నప్పుడు నా కళ్ళ ముందే నా కూతుర్ని చంపిన వాడికి శిక్ష పడ్డం నేను చూసే తీరాలి. పెద్దాయనా, ఇన్వెస్టిగేషన్ ని పూర్తి కానివ్వు, అప్పుడు ఎవరు ఏంటని చెప్తాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకా ఎన్ని రోజులవుతుంది? పెద్దాయనా, దీనికి చాలా టైం పడుతుంది. ఎందుకని పొద్దున్నే వచ్చి నా బుర్ర తింటున్నావు? 3-4 నెలలు పడుతుంది. బయలుదేరు. 2-3 నెలలవుతుందా? పెద్ద పెద్ద మనుషులకి సంబంధించిన కేసులన్నీ మీరు 24 గంటల్లో సాల్వ్ చేస్తున్నారు. కానీ మాలాంటి మనుషులందరూ మీకు ఏమీ లేకుండా పోయాం కదా. సార్, న్యూస్ ఛానల్లో కిడ్నాపర్ 2వ వీడియోని అప్లోడ్ చేసినట్టు వచ్చింది. తనకు కావలసిన వాళ్ళు కిడ్నాపర్ నా వల్ల కోల్పోయారట. అయినా కూడా నాకు ప్రాణాలతో ఉండే అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు పోలీసులకు సహాయం చేయాలనుకుంటున్నారు. కానీ పోలీసుల సహాయం అడిగితే 2 గంటల్లో తగ్గిస్తారు. 2 గంటల్ని 24 గంటల్లోంచి తగ్గిస్తారు. పోలీసులు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. పోలీసులు త్వరగా మమ్మల్ని సహాయం అడిగితే నన్ను వెతికే పని సులభమయ్యి త్వరగా కనిపెట్టొచ్చు. పోలీసులు ఈ సవాల్ని జయించి రంధీర్ రాయ్ని కాపాడగలరా? టైం అవుతుంది. పరిస్థితి చూసారా అయ్యా? ఈ దేశంలో సూపర్ స్టార్కే రక్షణ లేదు. ఎవరో కిడ్నాపర్ సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేశాడు. ఇక మామూలు మనిషి సంగతి ఆలోచించు. రణ్వీరా ఉన్నాడు కదా, వీడికి నా కూతురు చాలా పెద్ద ఫ్యాన్. తను ఎగ్జాములు కూడా అటెండ్ అవ్వకుండా వీడి సినిమాలు మొదటి షో చూసేస్తుంది. కానీ సినిమా ఫ్లాప్ అయిందంటే తను దిగులు పెట్టుకుంటుంది. వాడి సినిమా సక్సెస్ అవ్వాలని ప్రతి సోమవారం వ్రతం పాటిస్తుంది. అయితే ఈ న్యూస్ చూశాక తనకేమీ కాకూడదని వ్రతం చేస్తారే? ఉంటుంది. తను ప్రాణాలతో ఉండుంటే వీడిని కిడ్నాప్ చేయడం వల్ల ఊరు బెదిరిపోయింది. కానీ మనలాంటి మనుషులు చనిపోయినా కూడా ఎవరూ పట్టించుకోరు. ఏంటి, చనిపోయిందా?
హా, నా కూతుర్ని మర్డర్ చేశారు. ఇట్లాంటి ఫిలిం స్టార్స్ వల్ల నా కూతురులాగే ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళు జీవితాలనే పోగొట్టుకుని ఉన్నారు. అయితే ఈ రంధీర్ రాయ్ని కిడ్నాప్ చేయడం మీరు సరేనంటారా? మొక్కై వంగనిది మానైతే వంగుతుందా? హలో సార్, మీ పేరేంటి? కాంతిబాయ్. ఓకే, ఇవాల్టి ఎపిసోడ్లో ఒక సూపర్ స్టార్ చేసిన తప్పుకి ఇంకొకరు ఎలా చనిపోతున్నారు అన్నది చూద్దామా? ఎలా ఒక సూపర్ స్టార్ కిడ్నాపింగ్ ఇంకొక అమ్మాయి మరణానికి లింక్ ఎలా ఉందన్నది చూద్దామా? అది మాత్రం కాదు, ఈ కథలో అసలైన నేరస్తుడు ఎవరో కూడా తెలుసుకోండి. అయ్యో, ఇలా చూడండి, నాకు స్కూటర్ తోడడం నేర్పించింది మీరే. నేనెందుకని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తాను? నేను మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు. మీరు ఈ కోపాన్ని వదిలేయండి. అడ్డంకమా? నీకు అడ్డంకంలా ఉందా? ఒక కామన్ మ్యాన్ కి ఆ మాత్రం హక్కు లేదా? చట్టం, రాజకీయం ఇదంతా. మీరు ఎందుకు ఇంత ఎమోషన్ అవుతారు? తన నన్ను కూడా మావయ్య అనే పిలుస్తుంది. ఇది తలుచుకుంటే నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఇలా చూడు, నువ్వేమైనా చేసుకో, నన్ను నా పని చేసుకోనివ్వు, సరేనా? నాకున్న ఒకే పని ఇది మాత్రమే. సార్, నేను కనిపెట్టాను సార్. ఇది మార్కెట్ జెనిక్స్ కాదు, ఎలాంటి ఫైనాన్స్ కి సంబంధం లేదు. ఎందుకంటే ఆ ఫినాన్సియర్ 2 నెలలుగా దుబాయ్లోనే ఉన్నాడు. అదంతా సరే కామని. ఓకే, ఆ మాధవ్ ఎక్కడా? అతనెందుకు ఇంకా నాకు అప్డేట్ చేయలేదు? మాధవ్, నాకు ఈ కారు ఓనర్ మొత్తం డీటెయిల్స్ కావాలి. కిడ్నాప్ ఈ కార్లోనే జరిగింది. ఇంకొక గంటలో దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే మేడం. హలోపా కిడ్నాపర్ 2వ వీడియోని రిలీజ్ చేశాడు. మనం వాడిని హెల్ప్ అడగాలంటున్నాడు. ఏది ఏమైనా సరే 24 గంటల్లో 2 గంటలు తగ్గుతుంది, యాక్సెప్ట్ చేయలేము. ఇప్పుడే 22 గంటలు అయిపోయింది సార్. కానీ ఒక చిన్న క్లూ దొరికితే సార్ మనం వెంటనే ఆ కిడ్నాప్ ని పట్టుకోవచ్చు. జై హింద్ సార్. సార్, ఈ టీ కొట్టు అబ్బాయి ఏదో చెప్తాడంట. సార్, బయట ఒక పెద్ద ఆయన తన కూతురు గురించి ఏదో చెప్తున్నాడు సార్. సార్, తన కూతురికి రంధీర్ రాయ్ అంటే చాలా ఇష్టమట. ఆయన రోజు వస్తున్నాడు సార్. ఆయన రోజు స్టేషన్కి వచ్చి ఆయన కూతుర్ని అమ్మని హత్య హత్య చేశాడా? అవును సార్, ఆయన కూతుర్ని ఆ అమ్మాయి ఒళ్ళు తగ్గించుకోవడానికి టాబ్లెట్లు వాడింది సార్. వాటి సైడ్ ఎఫెక్ట్ వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. కానీ ఈ పెద్ద ఆయనేమో మర్డర్ అంటున్నాడు. ఎక్కడున్నారు గాంధీబాయ్? అంధేరీలో నా కూతుర్ని ఏ స్కూల్లో చేర్చానో అక్కడే. అప్పటినుంచి అక్కడే. సార్, మీకో విషయం చెప్పనా? ఒక తండ్రి తన కూతుర్ని గుండెల్లో పెట్టుకొని పెంచుతారు సార్. పెంచి పెద్ద చేస్తారు. మొదటిసారి తన కూతురు దగ్గర నుంచి ఎప్పుడు విడిపోతాడు తెలుసా? ఆ బిడ్డను తీసుకెళ్లి ఒక స్కూల్లో చేర్పించి వస్తాడు కదా, అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వాడి కూతురికి పెళ్లి చేస్తాడు కదా, అప్పుడు విడిపోతాడు సార్. కానీ ఏ తండ్రికి తన కూతురు హస్తుల్ని తన చేతులతో కలిపాడంటే ఆ విషయాన్ని వాడి వల్ల తట్టుకోలేడు సార్. నా కూతుర్ని చంపిన వాడిని ఊరికే వదిలిపెట్టను సార్, ఊరికే వదిలిపెట్టను. అందుకని నువ్వు ఒకరిని కిడ్నాప్ చేస్తావా ఏంటి? ఏమయ్యా, ఆపు. రౌడీవా? నా షర్టు మీద మాత్రం చేయి పెట్టద్దు. ఇది నా కూతురు నాకు కొనిపెట్టింది. యాక్చువల్గా నాకు ఈ కలరు అస్సలు ఇష్టం ఉండదండి. అయినా కూడా నేను రోజు వేసుకుంటాను. తను నా పుట్టినరోజు కోసం కొనిపెట్టిన డ్రెస్ ఏంటి, ఇది. మీ కూతుర్ని మర్డర్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురికి హార్ట్ ప్రాబ్లం కదా. డాక్టర్స్ రిపోర్టు మీరు అసలు నమ్మద్దు. తను హార్ట్ ప్రాబ్లం వల్లే చనిపోయింది. కానీ ఆ హార్ట్ ప్రాబ్లం ఎలా వచ్చిందని కనిపెట్టండి మొదట. మిగతా రిపోర్ట్లోనే ఓకే. ఒక ఎక్స్రే రాస్తాను, అది తీర్చొద్దు. ఎస్ మ్యామ్. అరే, మీరెక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి. హలో, కొంచెం ఆగండి. ఏంటి మేడం ఇది? ఒక పేషెంట్ ని భయపెట్టి పంపించారు. మిమ్మల్ని నేను భయపెట్టాలి? ఏమంటున్నారు మేడం? ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఇది మీ కారా కాదా చెప్పండి. జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదు మేడం. ఇది నా కారే మిస్ అయింది. సరే, ఇప్పుడు ఏం జరిగిందో చెప్తారా? ఈ కార్లోనే రంధీర్ రాయ్ కిడ్నాప్ అయ్యాడు.
ఏంటి అదెలా జరిగి ఉంటుంది మేడం? రంధీర్ రాయ్ కిడ్నాప్ అయినప్పుడు మీరెక్కడున్నారు? సరే మీ కార్ ఎన్ని రోజులుగా నా మిస్సింగ్? కారు కూడా ఇప్పుడు ఒక వారంగా కనబట్టలేదు మేడం. నేను లొకేట్ చేయలేకపోయాను. కానీ మేడం, కథలు మీరు ఈయన్ని వాచ్ చేయండి. ఓకే మేడం. అవును సార్, రణ్ధీర్ రాయ్ కిడ్నాప్ అయ్యాడు కదా, ఆ కార్ అడ్రస్ దొరికింది సార్. ఖచ్చితంగా ఈయన కిడ్నాపర్ అయ్యే అవకాశం లేదు సార్. ఎలాంటి గ్యాంగ్ కలిసినట్టు కూడా తెలియదు. ఓకే, మీరు వెంటనే పోలీస్ స్టేషన్ రండి. అలాగే ఆ మనిషికి చెప్పండి ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఈ ఊరు నుంచి ఎక్కడికి ఓకే వెళ్ళకూడదని. సార్. నా పర్మిషన్ లేకుండా ఈ ఊరు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. సరే మ్యామ్. తన్ని ఎంతో జాగ్రత్తగా ప్రేమతో పెంచాను సార్. తను చాలా మంచి అమ్మాయి సార్. కానీ కొంతమంది తన ఫ్రెండ్స్ అందరూ చేరి తను లావుగా ఉందని చెప్పి ఎగతాళి చేస్తారు సార్. తనను బాధ పెట్టి సంతోషపడ్డారు సార్. మీరు చాలాసేపటి నుంచి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మర్డర్ ఎలా జరిగిందో అది మాత్రం చెప్పండి. ఆ 24 గంటల టైం స్టార్ట్ అయిందని చెప్పి ఇప్పుడు మీరు అవసరపడుతున్నారు కదూ? నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. నా కూతురు లావుగా ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేశారు కదా, వాళ్ళ నోర్లు ముయ్యటాని కోసం ఆ ట్రూ మెడిక్ ఫార్మా యొక్క ఆ వెయిట్ లాస్ టాబ్లెట్ ని నా కూతురు తీసుకుంది. కానీ ఆ కంపెనీ చెప్పిందంతా అబద్ధం సార్. ఈ టాబ్లెట్ వాడిన వాళ్ళందరికీ 20 కిలోలు తగ్గిపోతుందని చెప్పారు. కానీ తను ఆ టాబ్లెట్ ని తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసింది. తనకి ఏం జరిగిందని మేము కనిపెట్టక ముందే తన హార్ట్ ఫెయిల్ అయింది. అంతే, డాక్టర్ రాసిచ్చేశాడు హార్ట్ ఫెయిల్యూర్ వల్ల పిల్ల చనిపోయిందని. కానీ ఆ డాక్టర్ ఒక చిన్న పిల్లకి ఎలా హార్ట్ అటాక్ వచ్చిందని కనీసం ఆలోచించలేదు. ఆ ఫార్మా కంపెనీయే నా కూతుర్ని మర్డర్ చేసేసింది. సార్, ఐపీ అడ్రస్ని ట్రేస్ చేశాం. ఆ వీడియోని ఆ ఏరియా నుంచి అప్లోడ్ చేశారు. సరే, ఈయన కూడా అక్కడే ఉన్నాడు. ఆ, ఆ? మంచి చేసిన వాడికి మంచి జరుగుతుంది, చెడు చేసిన వాడికి చెడే జరుగుతుంది. మంచి చేసిన వాడికి ఓకే. మంచి జరుగుతుంది. ఇతన్ని తీసుకురండి. ఏ, ఎక్కడికి? పెద్దయినా, లే లే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వెళ్దాం. పద. రా. తారా. రా. రంధీర్ రాయ్ని ఎక్కడ దాచావు? నాకెలా తెలిసింది? నేను నా కూతుర్ని చంపిన హంతకుణ్ణి వెతుకుతున్నాను. కానీ మీరు నన్నే మీ అనుమానిస్తున్నారు. కూతురు రంధీర్ రాయ్ ఫ్యాన్. రంధీర్ రాయ్ వెయిట్ లాస్ టాబ్లెట్ యాడ్ లో నటించాడు. అది మీ కూతురు తినింది. అందువల్ల నువ్వే ఒక కనెక్షన్ ఏర్పరిచి రంధీర్ రాయ్ దీనికి బాధ్యత అనుకుని అతను కిడ్నాప్ చేశావు. ఆ వీడియో అంధేరి నుంచే అప్లోడ్ అయింది. కానీ నువ్వెక్కడున్నావు? నా కూతురు కోసం నేను అతన్ని కిడ్నాప్ చేస్తానా సార్? నా కూతురే వాడికి ఒక పెద్ద ఫ్యాన్ సార్. అతన్ని పోయి నేనెలా కిడ్నాప్ చేస్తాను సార్? సార్, పోలీస్ డిపార్ట్మెంట్ మేమ్స్ చాలా వైరల్ అయిపోయింది. ఇంత ముఖ్యమైన వాళ్ళకి కాపుదల లేదు. వాళ్ళని కిడ్నాప్ చేశారు. మన డిపార్ట్మెంట్ తప్పైన సస్పెక్ట్ ని పట్టుకున్నామా? న్యాయస్థలాన్ని ఎగతాళి చేస్తున్నామా? ఇలాంటి మీమ్స్ వస్తూ ఉన్నాయి సార్. సార్, కొంతమంది ఇన్ఫార్మర్స్ నాకేం చెప్పారంటే కాందీబాయ్ రంధీర్ ఇంటి దగ్గర చాలా సార్లు కనిపించాడట. అలాగా? ఏయ్ గాంధీ, రంధీర్ రాయ్ ఇంటిని ఎందుకు తిరిగి వచ్చావు? ఎందుకు అక్కడికి వెళ్ళావు? సార్ ఒక్క సెల్ఫీ సార్, yeah, ప్లీజ్ please, ప్లీజ్ ప్లీజ్. సార్, నా కూతుర్ని చంపిన వాడిని పట్టుకోవడానికి సాయం చేయండి సార్. సార్, తను మీ పెద్ద ఫ్యాన్ సార్. మీరు వెయిట్ లాస్ చేస్తున్న టాబ్లెట్ కోసం ఒక యాడ్ చేశారు కదా సార్. ఆ యాడ్ చూసిన తర్వాత తను ఆ టాబ్లెట్ తీసుకుని తన ప్రాణాలే పోయింది సార్. సార్, మీరు నటించినంత వల్లనే తను ఆ మాత్రం తీసుకుంది సార్. అట్లాంటి యాడ్ మీరు ఎందుకు నటిస్తున్నారు? అదంతా చాలా చెడ్డ అలవాటు సార్. అదంతా చేయకూడదు సార్. కేవలం డబ్బు కోసం ఇదంతా చేయకూడదు సార్. ఏమయ్యా, నన్ను కొంచెం మాట్లాడమండి సార్. మీరు ఇదంతా చేయకూడదు సార్. సార్, నాకు కొంచెం సాయం చేయండి సార్. సార్, నేనిప్పుడు నా కూతుర్ని చంపిన వాళ్ళకి శిక్షనిప్పించాలని అనుకుంటున్నాను.
నా కూతురులాగే ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోకూడదు. అలాగే నువ్వు శిక్షిస్తావా? రంధీరాయ్ని కిడ్నాప్ చేసి అతన్ని ఇబ్బంది పెడతావా? దీన్ని చూసి మీ కూతురు సంతోషిస్తుందా? ఆలోచించు. మీ కూతురు రంధీరాయ్కి ఫ్యాన్ గా ఉంది. ఫ్యాన్స్ వాళ్ళ స్టార్స్ ని ఎలా ప్రేమిస్తారో తెలుసుగా. శిక్ష పడేలా చేస్తాడట. మెగల్, ఆ ఫార్మా సీఈఓతో వెంటనే మాట్లాడాలి. ఒక కూతురి మరణం వాళ్ళ తండ్రికి బాధని మరింతగా పెంచేసింది. కానీ హంతకుడు చాలా హాయిగా తిరుగుతున్నాడు. మీరే చెప్పండి, తండ్రికి న్యాయం దక్కుతుందా, లేదా ఆయన ఈ కోపం ఈ కేసుకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా? కూర్చోండి. నమస్కారం మేడం. మేము మీ ఫార్మా ఆఫీస్కి వెళ్ళాం. మీరు ఇంట్లో ఉంటారని చెప్పారు. ఈరోజు సాటర్డే కదా ఏసీపీ? కాంతిబాయ్ అని ఒక పర్సన్, అతని కూతురు మీ వెయిట్ లాస్ టాబ్లెట్ని తీసుకుంది. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత చనిపోయింది. దాని గురించి మీరు విన్నారనుకుంటాను. ట్రూ మెడిక్ ఫార్మా అన్ని ప్రొడక్ట్ అప్రూవ్డ్, ఈ వెయిట్ లాస్ టాబ్లెట్తో సహా. మీరేంటంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి ట్రూ మెడిక్ ఫార్మానే సందేహిస్తున్నారు? రవిక మేడం, ఆ ఆఫీసర్ ఎవరు మేడం? లేదు, మీ వెయిట్ లాస్కి టాబ్లెట్స్ ఇచ్చారు కదా, అప్రూవల్ ఇచ్చారు కదా, ఆ పేరు నంబరు మాకిస్తారా? తన పేరు అజయ్. నా ఆఫీస్ రికార్డ్స్లో తన అడ్రస్ దొరుకుతుంది. కామిని, ఆ ఆఫీసర్ ఉన్నారు కదా, త్వరగా అతని గురించి విచారించి పెట్టండి. నేను వెంటనే విచారిస్తాను సార్. సార్, యాక్చువల్గా రణధీర్ రాయ్ తన గత సినిమాని తనే ప్రొడ్యూస్ చేసుకున్నారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దానికోసం అతను ఎక్కువ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న బ్యాంకర్లు మనల్ని చాలా ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఒక్క విషయం కన్ఫర్మ్ సార్, ఇందులో ఫైనాన్షియర్స్ ఎవరూ లేరు సార్. సరే గాని రంధీరాయ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఏ అమ్మాయితోనైనా పెళ్లి అది ఇది అంటూ? సార్, అతనికి పెళ్ళైపోయింది. పోయిన సంవత్సరం డివోర్స్ అయింది. తన వైఫ్ 2 సార్లు తన్ని క్యారవెన్ లో పట్టుకుంది, 2 అమ్మాయిలతో పాటు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ లండన్ షిఫ్ట్ అయిపోయింది. ఈ కిడ్నాప్ మోటివ్ ఏమై ఉంటుంది? సార్, ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది సార్. వీడియో మొత్తం అప్లోడ్ చేశారు కదా, దాని లొకేషన్ మొత్తం అందేరి, కానీ రెండో వీడియో లొకేషన్ చూస్తే ఢిల్లీ. సార్, నేనేమనుకుంటున్నానంటే ఈ కిడ్నాపర్ ఎవరైనా సరే చాలా తెలివైన వాడు, VPN యూస్ చేస్తున్నాడు. అందుకని మనం రియల్ లొకేషన్ ని కనిపెట్టలేకపోతున్నాం. సరే, మీరు పని చేయండి. ఆ కిడ్నాపర్ మొదటి వీడియోని అప్లోడ్ చేశాడు కదా, అదే అందేరి. సార్, అక్కడ నుంచి 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ఇన్ఫార్మర్స్ ని అలర్ట్ గా ఉండమనండి. చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజెస్ ని చెక్ చేయండి. ఆ కిడ్నాపర్ ఎంత టాలెంట్ గా ఉన్నా ఐఎమ్ షూర్ వాడు ఏదైనా తప్పు చేసుంటాడు. సార్, ఇంకో విషయం, అజయ్ ఇల్లు తాళం వేసింది. వాళ్ళ హౌస్ ఓనర్ని అడిగితే వాళ్ళ అంధేరిలో కొత్త ఫ్లాట్ కొన్నారని చెప్పారు. కానీ మేం వెళ్ళినప్పుడు అక్కడ కూడా తాళం వేసుంచారు సార్. కామిని, ఎంత త్వరగా వీలైతే ఆ ఆఫీసర్ని ఇక్కడికి తీసుకురండి. అతను దేశం నుంచి, సిటీ నుంచి బయటికి వెళ్లే లోపు తీసుకురండి. కవిత, చెప్పండి సార్. ఆ కాంతిబాయ్ ఏమైనా చెప్పాడా? లేదు సార్. సార్, నాకెందుకో అతను అండర్ డాగ్ లాగా అనిపిస్తోంది. మనం మూవీస్ లో ఎవరినైతే ముందు సందేహిస్తామో వాళ్ళు చివరికి ఇన్నసెంట్ గా కనిపిస్తారు. సెకండ్ హాఫ్ లో మనం ఎవరినైతే సందేహించమో వాళ్ళే కిడ్నాపర్ గా ఉండొచ్చు. ఐ మీన్, మనకి కాంతిబాయ్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? ఏదైనా కొత్త లీడ్ లేక కొత్త క్లూ? సార్, పొద్దుటి నుంచి లాకప్ లో 12 టీలు తాగారు. ఆయన పాటికి ఆయన పాటలు పాడుకుంటూనే ఉన్నారు. కానీ అతని దగ్గరేమో స్ట్రాంగ్ మోటివ్ ఉంది. అమ్మాయి మర్డర్, తను చనిపోయింది. కిడ్నాపర్ మొదటి వీడియోని అంధేరి నుంచి అప్లోడ్ చేశాడు. అతను కూడా అక్కడే ఉన్నాడు. రైట్ సార్. సార్, కానీ మీకేమనిపిస్తుంది? మనం కిడ్నాప్ దగ్గర హెల్ప్ అడగొచ్చా, లేక 2 గంటలు కాంప్రమైజ్ అయ్యేది ఎఫెక్ట్ అవుతుందా? సార్, నన్ను అడిగితే హెల్ప్ తీసుకుందామనే అంటాను. ఎందుకంటే మనకి ఎవరి మీద అనుమానం ఉన్నా వాళ్ళకి వ్యతిరేకంగా మన దగ్గర ఎలాంటి ఆధారము లేదు. అది ఆ జోషి అయినా ఆ గాంధీ బాయ్ అయినా. కాబట్టి అంధేరిలో వల విసిరి వెతకడం మంచిది. నిజమైన నేరస్తుడిని కనిపెట్టగలం. సార్, ABC ఒక ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ దీపక్ 3వ రౌండ్లో 2 లైఫ్ లైన్ ని యూజ్ చేసుకున్నాడు. అయినా సరే తను 5వ విన్నర్ గా వచ్చాడు. మనం కూడా ఇది యూజ్ చేసుకుంటే మంచిదనిపిస్తోంది సార్. ముంబై పోలీస్ కిడ్నాపర్ని సహాయం అడగడానికి సిద్ధంగా ఉన్నారు. కిడ్నాపర్ని అడిగేది ఏంటంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అలాగే రంధీరాయ్ని వెతకడానికి మాకు సాయం చేయాలి. నన్ను కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటంటే ట్రూ మెడిక్ ఫార్మా వాళ్ళ వెయిట్ లాస్ టాబ్లెట్ని ప్రమోట్ చేయడమే. అది కన్సూమ్ చేయడం వల్ల ఎంతోమంది వాళ్ళకు కావాల్సింది కోల్పోయారు. మేఘల్, సార్, ఆ కాంతిబాయ్ని వెంటనే రిలీజ్ చేయండి.
కాంతిబాయ్ మన లాకప్ లో ఉన్నారు. అతను లేకుండానే వీడియోని అప్లోడ్ చేశాడు కిడ్నాపర్. కాబట్టి అతనికి దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. కానీ కిడ్నాపర్ చెప్పేవి అన్ని నిజాలని మనం ఎలా నమ్మడం? అంతేకాకుండా ట్రూ మెడిక్ మీద ఉన్న కోపంతో వేరే ఎవరినైనా కిడ్నాప్ చేయొచ్చు కదా. సరే, మీరు ఓ పని చేయండి. ఆ వెయిట్ లాస్ మెడిసిన్స్ ఉన్నాయి కదా, అవి ల్యాబ్కి పంపండి. అందులో ఏదైనా సమస్య ఉందా చూడండి. అలాగే ముఖ్యమైన విషయం, కాంతిబాయ్ ఊరు నుంచి వెళ్ళకూడదు. ఒకవేళ కాంతిబాయ్ దగ్గర మనతో ఇంతవరకు షేర్ చేసుకొని ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. ఓకే సార్, నేను 24 గంటలు అతన్ని గమనించే ఏర్పాట్లు చేస్తాను. ఈ సూపర్ స్టార్ ఆ మందుకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ముందు ఆ మందు గురించి ఫుల్ డీటెయిల్స్ ఆయన తెలుసుకోవాలి. ఆయన ఆ పని చేయలేదు. సినిమా స్టార్స్ ఉట్టి యాక్టర్స్ మాత్రం కాదు, మన ప్రజలు వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తారుగా. అడ్వర్టైజ్మెంట్స్ లో వాళ్ళు ఏం చెప్తారో కొంతమంది దాన్ని మూర్ఖంగా నమ్ముతున్నారు. అదే ఇక్కడ సమస్య. మేఘల్, సార్, రంధీరాయ్ నంబర్ నుంచి కాల్ వస్తోంది. వెంటనే సైబర్ సెల్ని ఈ నంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీయమని చెప్పండి. ఓకే Quick. సార్. హలో, ఒక నెంబర్ పంపాను, వెంటనే దాని లైవ్ లొకేషన్ని ట్రేస్ చేయండి. హలో. హలో ఏసీపీ, నేను ఎవరన్నది ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది. అందుకని మొబైల్ లొకేషన్ ని ట్రాక్ చేయకండి. మీ బుర్రకి పని పెట్టకండి, అది మీకు అయ్యే అసలు పని మీకేం కావాలి? అరే నన్ను వదిలేండి సార్. ఇప్పుడు మీకు ఏం కావాలన్నది మాత్రం ఆలోచించండి. మీ నందిరాయ్ ఇప్పుడు చావబోతున్నారు. ఆలోగా వచ్చి మీ సార్ని కాపాడకపోతే ఆయన చనిపోతారు సార్. ఏంటి వాగుతున్నావు? ఇలా మాట్లాడితే మీరు వినరని నాకు తెలుసు సార్. అందుకని ఒకటి పంపిస్తాను, మీరు అది చూడండి. సార్, ఈ లొకేషనే. సార్, ఇది ఆల్రెడీ చేసిన రికార్డింగ్. వాళ్ళెవరూ ఇక్కడ లేరు సార్. ఈ కిడ్నాపర్ ఏం చేయాలనుకుంటున్నాడు? మనతోనే దాగుడు మూతలాడుతున్నాడు. పర్వాలేదు, ఆడని. ఎంతసేపు ఆడతాడో నేను చూస్తాను. ఇందులో 25 లక్షల రూపాయలున్నాయి. ఇదంతా మీకే. ఇంకా రణబీర్ రాయ్ సంబంధించిన వెయిట్ లాస్ టాబ్లెట్లని వదిలేసాయి. అర్థమైందా? ఆ మెడికల్ కంపెనీ పంపించే కదా వచ్చారు. మీరంతా ఒక డాక్టర్ని చెప్పుకుంటున్నారు. ఒక డాక్టర్గా ఉండి ఇంత నీచంగా ఉన్నారే, మీకు సిగ్గులేదు? ఒకవేళ నా కూతురికి జరిగినట్టు నీ కూతురికి జరిగి ఉంటే ఇలా డబ్బు తీసుకుంటావా? పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. వాళ్ళు చాలా ప్రమాదం, నిన్ను చంపేస్తారు. చంపని, నన్నొచ్చి చంపనివ్వండి. దాని గురించి నాకు దిగులు లేదు, కానీ ఈ డబ్బును నా చేత్తో ముట్టుకోను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము 24 గంటలు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం. మీరు ఆ రామ్దేవ్ బాయ్కి ఎందుకు ఈ డబ్బు ఇచ్చారో మాకు చెప్పండి. అప్పుడే ఆ గాంధీబాయ్ ఆ మందు విషయం గురించి ఎవరితోనూ చెప్పడం. వాట్? అయితే ఆ టాబ్లెట్ నిజంగా ప్రాణం తీస్తుందా? కానీ ట్రూ మెడిక్ ఫార్మ్ సీఈఓ రవిక దాన్ని అప్రూవ్డ్ అన్నారుగా. అప్రూవ్డే, కానీ అది లేటెస్ట్ బ్యాచ్. పాత బ్యాచ్ లో ప్రాబ్లం ఉంది. అందుకనే గాంధీబాయ్ కూతురు ఫస్ట్ ట్రయల్ తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి. అదేంటంటే కార్డియో సమస్యలు, లివర్ డ్యామేజ్, ఇంకా న్యూరలాజికల్ సమస్యలు. పాత బ్యాచ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మేము అది ఆపేలోపే కొత్త బ్యాచ్ వచ్చేసింది. క్యాజువాలిటీస్ కూడా వచ్చేసాయి. అందుకనే ఆ ట్రూ మెడిక్ ఫార్మా యొక్క వెయిట్ లాస్ టాబ్లెట్ ఉంది కదా, దాన్నే నా కూతురు కొనింది. అది తీసుకున్నందువల్ల నా కూతురు హార్ట్ ఫెయిల్ అయింది. మనం చేసే తప్పు ఏంటో తెలుసా? బాగా లావుగా ఉన్న వాళ్ళని మనం ఎగతాళి చేస్తాం కదా, చాలా అల్లరి చేస్తాం కదా. ఇలాంటి అల్లరిని వాళ్ళకు అనుకూలంగా మార్చేవాళ్ళు కొన్ని మెడికల్ కంపెనీస్ ఉన్నాయి. ప్రజల ఫీలింగ్స్ ని వాళ్ళు బిజినెస్ గా మార్చుకున్నారు. రంధీర్ రాయ్ వీడియో వల్ల
అందరూ మన వెయిట్ లాస్ టాబ్లెట్ ని బ్యాన్ చేస్తున్నారు. మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఇంకా ప్రజలు రందిరాయిని కాదు, మనం చెప్పేదే వినాలి. ఇప్పుడు ఈ సమస్యని ట్యాకిల్ చేయడానికి నా దగ్గర ఒకే ఒక దారుంది. నేను ట్రూ మెడిక్ ఫార్మాకి CEO రవిక. నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఈ మార్కెట్లో మాకు వ్యతిరేకంగా, మా టాబ్లెట్కి వ్యతిరేకంగా ఉదంతాలు వస్తున్నది నిజం. అదంతా అబద్ధం. మా టాబ్లెట్ ఎప్పుడు కూడా సేఫే. మీ అందరి ముందు ఇది నిరూపించడానికి మీ అందరి ముందే నేను ఈ టాబ్లెట్ వేసుకుని చూపిస్తాను. ఇది కూడా అదే వెయిట్ లాస్ టాబ్లెట్. ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, నేను చేసింది కరెక్టా లేక వాళ్ళు చేసింది కరెక్టా అని. ఏంటి ఆ ఆఫీసరా, మీరు లొకేషన్ పంపించండి, మేము వెంటనే వస్తున్నాం. ఎవరు 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 ఎవరండి? నన్ను నా అడ్వకేట్తో మాట్లాడినివ్వండి. అప్పుడే నేను ఎవరో మీకు తెలుసా? నన్ను క్షమించండి, నేను మీకు నిజం చెప్తాను. రందిరాజ్ చెప్పేదంతా నిజమేనండి. ఆ మెడికల్ కంపెనీ వాళ్ళ పాత బ్యాచ్, వెయిట్ లాస్, ఈ మెడిసిన్ టాబ్లెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవే అంత సేఫ్ కాదు. ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. అందులోనూ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో హెరిటరీ కాంప్లికేషన్స్ ఉంటే ప్రాబ్లమే. సార్ దీన్ని చూడండి. ఇప్పుడు కిడ్నాపర్ కొత్త వీడియోని అప్లోడ్ చేశాడు. నన్ను కాపాడటానికి పోలీసులకు ఇప్పుడు 1 గంట మాత్రమే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరిని పట్టుకోలేదు. అందుకని కృతిక ఈ అవకాశాన్ని వాడుకుంటే తను కొత్త టాబ్లెట్ వేసుకొని ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేస్తోంది. కానీ కిడ్నాపర్ అది నమ్మడానికి సిద్ధంగా లేడు. వాళ్ళ టాబ్లెట్స్ నిజంగా సేఫ్ అయితే వాళ్ళ పాత టాబ్లెట్లు అందరూ ముందు వేసుకోమనండి. సార్, 1 గంటలో ఈ కిడ్నాపర్ని పట్టుకోవడం అన్నది అసాధ్యం. అదా కవిత ఐడియా కదా? ఓనా ఫ్రెండ్ క్రైమ్ లైఫ్ లైన్ యూజ్ చేయమన్నారు కదా. రవిక మ్యామ్, ఇప్పుడు మిమ్మల్ని మీ మునిగిపోయే కంపెనీని కాపాడడానికి ఒకే దారే ఉంది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ని రీబ్రాండ్ చేసి మీరు మార్కెట్లో అమ్ముతున్నారు. కానీ పాత బ్యాచ్ ఉంది కదా, అందులో ఒకే ఒక ట్యాబ్లెట్ తిని ప్రూవ్ చేయండి. అవన్నీ సేఫ్ అయినవని చూపించండి. వాట్ నాన్సెన్స్ ఆఫీసో, నాకేం పిచ్చలేదు. మాటి మాటికి ఆ టాబ్లెట్ వేసుకోగలమా? అది కూడా ఒక కిడ్నాపర్ చెప్పింది విని? నో వే, నేను ఈ టాబ్లెట్ వేసుకోలేను. సార్, ఇలా చూడండి సార్, కాంతిక్ వీడియో. ఇదిగో ఈ టాబ్లెట్ అందరికీ కనిపిస్తుందా? ఈ ఎందుకు పనికిరాని టాబ్లెట్ వల్లే నా కూతురు తన ప్రాణాలను పోగొట్టుకుంది. నా వల్ల తన్ని కాపాడలేకపోయాను. దీని తర్వాత ఎలాంటి కారణాల వల్ల మీ ఇంటి పిల్లలు ఈ టాబ్లెట్ వల్ల చనిపోకూడదు. దాన్ని నిరూపించడానికి నేను ఎంతో ప్రయత్నించాను. ఈ టాబ్లెట్ గురించి నిజాల్ని మీ అందరికీ తెలియపరచడానికి ప్రయత్నించాను. దాంతోపాటు నా కూతుర్ని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నేను ఏమీ చేయలేకపోయాను. మామూలు మనుష్యులు చెప్పేది ఈ ప్రపంచంలో ఎవరు వింటున్నారు? అందుకని ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈరోజు ఇదే టాబ్లెట్ని నేను తీసుకుంటాను. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే ఈ టాబ్లెట్ని తీసుకున్న తర్వాత కూడా నేను బ్రతికే ఉంటాను. అలా బ్రతికి ఉండడం కూడా నాకు ఒక శిక్షే. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే నా కూతురు వెళ్ళిన చోటికే నేను వెళ్ళిపోతాను. మీకంటే కూడా ఒక పెద్ద కోర్టు ఏదీ లేదు. మీరు సరైన తీర్పుని రాస్తారని నేను నమ్ముతున్నాను.
సార్ సార్ ఈ రిపోర్ట్ని చూడండి. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను. కాంతిబాయ్ లైవ్ సూసైడ్. పోలీసులకు వ్యతిరేకంగా చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే మా ఇన్వెస్టిగేషన్ టీం వాళ్లతో మాట్లాడింది కాబట్టి. ఎందుకంటే ట్రూ మెడిక్ ఫార్మల్ గా వెయిట్ లాస్ టాబ్లెట్ ని యూజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ఏర్పడింది. మన దేశంలో మారుమూలల్లో ఇలాంటి బాధింపులు ఎక్కువవుతున్నాయి. కానీ ఇంతవరకు అథారిటీ ట్రూ మెడిక్ ఫార్మా ఎదిరించడానికి ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు. పాస్ చెయ్యి, రీవన్ చెయ్యి. ఈ లేడీని ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ? నాకు వీళ్ళు ఎవ్వరూ తెలియదు. నీ మరణానికి కారణం వీళ్ళే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసి. నిజంగా నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నువ్వెంత డబ్బు అడిగినా ఇస్తాను. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నేను ఏ తప్పు చేయలేదు. సార్ సార్ న్యూస్ ఛానల్ నుండి ఆ లేడీ రిపోర్ట్స్ వచ్చాయి సార్. సార్ తన పేరు పారు. తను ఏతి కాంతిబాయ్కి నేబర్. తన మరణం కూడా ఈ మెడిసిన్ వాడినందువల్లే సంభవించింది. ఇప్పుడే కొన్ని విషయాలు కనెక్ట్ అవుతున్నాయి. ఆ లేడీ నేను కాంతిబాయ్ ఇంట్లో ఫోటోలో చూశాను. వాళ్ళ ఇంట్లో ఎవరెవరున్నారు? తన హస్బెండ్ ఉన్నారు సార్. మేఘల్, సార్ అతని ఫోన్ లైవ్ లొకేషన్ చెక్ చేయండి. కిడ్నాపర్ మనం పట్టుకోవచ్చు అనుకుంటా. మనం వెళ్లే చోటే కిడ్నాపర్ లొకేషన్ గా ఉండే అవకాశం చాలా ఉంది. అక్కడే ఖచ్చితంగా రందిరాయ్ ఉంటాడు. టీమును రెడీ చేయి. క్విక్. ఓకే సార్. హలో, నన్ను చంపడం వల్ల ఏం మారదు. నేనేం చేయలేదు. నేను యాక్టింగే చేశాను. యాక్చువల్గా ఈ మెడిసిన్ని ట్రూ మెడిక్ ఫార్మానే తయారు చేస్తుంది. అందుకని నీ కౌంట్ డౌన్ ముగిసిన వెంటనే ట్రూ మెడి ఫార్మా CEO రెబెకా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా నేనే చేయాలి. పోలీస్ మీలాంటి వాళ్ళని ఏమీ చెయ్యదు. సార్ ఆ లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. ఈ చోటే అయి ఉంటుంది. రే ఆగో, పరిగెత్తకు, వాడిని ఫాలో చేయి. ఓకే సార్. కానిస్టేబుల్, కట్లిప్పు, నీళ్ళిప్పు.
నా పేరు సురేష్ సార్. నేను కాంతిబాయ్కి పాత ఫ్రెండ్ని. ఏ టాబ్లెట్ వల్ల అయితే వాళ్ళ కూతురు చనిపోయిందో దాన్ని నేనే బజార్ నుంచి కొనుక్కుని తీసుకొచ్చాను. ఆయన కూతురికి ఇచ్చాను, నా పెళ్ళానికి ఇచ్చాను. ఏతల్ తనకి చాలా పెద్ద ఫ్యాన్ సార్. సూపర్ స్టార్ రణధీర్ రాయ్. నేను ఏమనుకున్నానో తెలుసా? ఏతల్ ఇతని ఎంత పొగుడుతోంది, ఇతను సూపర్ స్టార్ కదా, మంచిది మాత్రమే ప్రమోట్ చేస్తారనుకున్నాను. దాన్ని నేను అమృతం అనుకున్నాను సార్. అది విషంగా మారింది సార్. కాంతిబాయ్, ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? అవును బాబు, ఇంట్లో దీని గురించి మాట్లాడలేను. నా కూతురికి మీరే ఈ టాబ్లెట్ కొనిపెట్టారని చెప్పింది. అవును, ఇది ఏం టాబ్లెట్? టాబ్లెటా? దీనివల్ల మనం బరువు తగ్గచ్చు. కానీ ఈ టాబ్లెట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కదా? అలాంటిదేం లేదు. ఇక నుంచి తనని ఎవరూ ఎగతాళి చేయలేరు. తర్వాత కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. నా వైఫ్ పారు ఉంది కదా, తనకు కూడా కొనిచ్చాను. అలాగా? అయితే నా కూతుర్ని కూడా తీసుకోమంటాను. కాంతిబాయ్, నేను చాలా దిగులు పడేవాళ్ళం. ఆయన కూతురు గురించి, నేను నా భార్య గురించి. తన కూడా కొంచెం లావుగా ఉండేదిగా, అందుకని టాబ్లెట్ బాగా పనిచేస్తుంటే ఇద్దరి శరీరం తగ్గుతుందని నమ్మాను సార్. నాకు నా భార్యకి పిల్లలంటూ ఎవరూ లేరు. మాకు సంబంధించి ఏతల్ మా కూతురు లాంటిది సార్. సార్, నా భార్య బాడీతో పాటు ఏతల్ బాడీని కూడా ఈ చేతులతో అంబులెన్స్ ఎక్కించాను సార్. కానీ ఇలా పగ తీర్చుకోవడానికి మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా? తప్పు. చట్టం మాలాంటి వాళ్ళకి సాయం చేయాలి. అందుకే నేను ఈ పని చేశాను సార్. మాలాంటి పేదలకి ఎక్కడా విలువ లేదు సార్. పోలీస్ స్టేషన్లో అయినా కోర్టులో అయినా సరే ఎక్కడా మమ్మల్ని లెక్క చేయరు. ఏంటి వాగుతున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అడగండి సార్. మీకు సంఘటన నేను చెప్తాను. నా భార్య చనిపోయిన తర్వాత డాక్టర్ జోషి నాకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అంటే నేను ఆ కేసుని మర్చిపోవాలన్నా. ఎందుకు కేసు అని తిరుగుతున్నారు? నేనేమంటానంటే డబ్బులు తీసుకొని సెటిల్ చేసేసుకోండి. సూపర్ సార్. మీరు మీకు విలువ ఇవ్వకపోయినా ఈ యూనిఫామ్కైనా విలువ ఇవ్వండి. నేను నీ మంచి కోసమే చెప్తున్నానయ్యా. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు దోమలను నలిపినట్టు నలిపి చంపేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం, చెప్తున్నాను. దీనికి నేను న్యాయం చేస్తాను. ఇక నుంచి నేనిచ్చే న్యాయం ఈ ప్రపంచం అంతా చూడాలి. ఆన్లైన్ ద్వారా ఫార్మసీ నిజాల్ని బయట పెడదామని నిర్ణయించుకున్నాను. కానీ వాళ్ళందరూ కలిసి నన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఫాలోవర్స్ని పెంచుకోవడానికి కొత్త స్టంట్ అన్నారు. సిస్టమ్ వల్ల నేను ఎప్పుడైతే ఓడిపోయానో అప్పుడే నేను కిడ్నాప్ ప్లాన్ వేయడం మొదలుపెట్టాను. తర్వాత నేను డాక్టర్ జోష్ కార్ని కిడ్నాప్ కోసం ఎందుకు వాడానో తెలుసా? ఎందుకంటే అప్పుడే ఆ ఫార్మసీ కంపెనీ మీ కంట పడుతుంది. జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదు మేడం. ఈ కార్ నాదే, మిస్సింగ్. ఏం జరిగిందో చెప్పండి. కానీ నా ఈ ప్లానింగ్ వల్ల కాంతిబాయ్ ఆయన ప్రాణాల్ని కోల్పోతారని అస్సలు ఊహించలేదు. ఆయన నా అన్నయ్య లాంటి వారు సార్. ఎన్ని రోజులు ఏది తప్పో ఏది ఒప్పో నేర్పించింది ఆయనే సార్. నేను తలుచుకునుంటే వీణ్ణి అప్పుడే చంపేసుండేవాణ్ణి. ఇతను ఇప్పుడు ఇలా కూర్చునుండేవాడు కాదు. ఇక ప్రజలే అన్నీ నిర్ణయించని. ఇంకా నా దగ్గరే ఉంది సార్. ఏం మిగిలిందని? అక్కడ నా భార్య చనిపోయింది, ఏతలు చనిపోయింది, మా అన్నయ్య. నేను అందరినీ కోల్పోయాను సార్. అందరినీ కోల్పోయాను. రామ్తి అన్నయ్య చాలా పాపం. మీ అందరినీ ఆయన పూర్తిగా నమ్మారు. చట్టాన్ని ఆయన పూర్తిగా నమ్మారు. కానీ పోలీసులైన మీరు ఏ సాయమూ చేయలేదు. కానీ ఈ సూపర్ స్టార్ని కిడ్నాప్ చేసినందువల్ల ఆయనకైనా అవుతుందేమోనని 24 గంటల్లోపు నన్ను అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈయన ఎవరు సార్? సూపర్ స్టార్. ఎందుకంటే ఈయన దగ్గర కోట్లు విలువ చేసే పిల్లలందరూ ఈయనకి ఫ్యాన్స్ అయి ఉంటారు.
కానీ నా కథలో, ఈ కథలో కాంతిబాయే హీరో. నేను బ్రతికుండగానే నా కళ్ళ ముందే నా కూతుర్ని చంపిన వాళ్ళు శిక్షించడం చూడాలని ఆశపడ్డాను. కరెక్ట్. ఖచ్చితంగా ఇతనే రియల్ హీరో. నేను యాడ్లో నటించి తప్పు చేశాను. తర్వాత సురేష్ అన్న చేశారు కదా, అదే కరెక్ట్. ఏది మంచో చెడో కోర్టు నిర్ణయిస్తుంది, మీరు కాదు. మేఘల్, కస్టడీకి తీసుకోండి. కేసు ఫైల్ని రెడీ చేయండి. కాంతిబాయ్ సురేష్ కోపం న్యాయమనేదే, కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు. మన కోపం చట్టం సాయంతో చట్టపరంగా జరగాలి, కోపంతో జరగకూడదు. సరే, కానీ ఇది సరిపోతుందా? ఇప్పుడే అందిన వార్త ముఖ్యమైన విషయం. ముంబై పోలీసులు రణ్ధీర్ రాయ్ కేసుతో కలిసి ట్రూమెడిక్ ఫార్మాని, వెయిట్ లాస్ టాబ్లెట్ని, దానికి సంబంధించిన మర్డర్ కేసుని సాల్వ్ చేశారు. పోలీసు వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులని, ట్రూమెడిక్ ఫార్ములా యొక్క CEO రెబికాని, ఇంకా ఆఫీసర్ని ఖైదీ చేశారు. వీళ్ళు ఇంతమందిని మోసం చేసినట్టు ఇబ్బంది పడిన వాళ్ళని డబ్బులిచ్చి వాళ్ళ నోళ్ళని మూసివేశారు. మళ్ళీ ఈ విషయాలని మరొకసారి మన సిస్టంలో లుక్ హోల్గల్ని మనకి క్లియర్గా చూపించుచున్నది. అన్ని హోల్గల్ వాటినన్నిటినీ ట్రూమెడిక్ ఫార్మాట్స్ అలాంటి కంపెనీలలో ఉపయోగించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఒక ఆఫీసర్ డబ్బుకి కక్కుర్తిపడి ఇప్పుడు వేల ప్రాణాల్ని బలి తీసుకున్నారు. సెక్షన్ 17, సెక్షన్ 27 ఇంకా సెక్షన్ 304 ప్రకారం అందరికీ శిక్ష పడింది. కానీ ఇదొక నేరం కాదు, దీన్ని ఎగ్జాంపుల్గా ఉండాలి. చట్టం నుంచి ఇక ఎవరు తప్పించుకోకూడదు. పోరాడండి, ప్రశ్నలు అడగండి, చట్టానికి మీరు తోడుగా నిలబడాలి.